తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనం సందర్భంగా తొక్కిసలాట అయితే జరిగింది కదా. దీనికి మనకు మన అత్యుత్సాహమో తెలియదు, లేకపోతే మేనేజ్మెంట్ తప్పిదమో తెలియదు, కానీ మనకు 6 మంది అయితే ప్రాణాలు కోల్పోయినట్లు కూడా మనకు నిన్నటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక కొద్దిసేపటి క్రితం కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్లి ఆ యొక్క ఘటనను అయితే పరిశీలించి ఆయన తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఇక ఇలాంటిది మరలా కూడా పునరావృతం కాకూడదు ఇక్కడ లైఫ్ లో అనే ఉద్దేశంతో ఆయన అయితే ఇక్కడ చర్యలు అయితే తీసుకోవాలని కూడా గట్టిగా ఆయన చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు మృతులకు పరిహారాన్ని అందించేందుకు కూడా ఆయన ముందుకైతే రావడం జరిగిందనమాట. ఇక మనకి ఇక్కడ చూస్తే ఈ మొత్తానికి ఈ వైకుంఠ ఏకాదశికి ఇచ్చేటువంటి ఫ్రీ టికెట్ల కోసం అయితే నిన్నటి రోజున మనకు జనాలు అయితే ఎగబడడం జరిగింది. ఇక మనకు ఎట్లా అంటే ఇది మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి మనకు తిరుపతిలో కౌంటర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక ముందుగా ఈ కౌంటర్స్ లో ఏర్పాటులో భాగంగా ఏంటంటే లోకల్ గా ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇక బయట నుంచి కూడా వస్తారనమాట. అంటే తిరుపతి చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు కానీ వారికి కానీ మనకి ఇక్కడ ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఇక చుట్టుపక్కలతో పాటు కూడా మన రాష్ట్రం వ్యాప్తంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా మనకి వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం అయితే భక్తులు అయితే వస్తూ ఉంటారనమాట. ఇక ఇక్కడ చూసుకుంటే మనకు నిన్న స్వల్ప అంటే మనకు ఒకేసారి గేట్లు తెరుచుకోవడంతో మనకి ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అయితే చెబుతూ ఉన్నారనమాట. ఇక మనకు ఎక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఏ కౌంటర్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది అనేది చూస్తే ఇక మనకు టిటిడి వాళ్ళు ఏంటంటే మనకి యొక్క వైకుంఠ ఏకాదర్శనం టికెట్లకు సంబంధించి తిరుపతిలో అయితే మనకు 7 లక్షలకు పైగా దర్శనం 7 లక్షలకు పైగా భక్తులకు దర్శనం కల్పించబడుతుందని జడ్పీ హై స్కూల్ జీవకొండ, జడ్పీ హై స్కూల్ ఎంఆర్పల్లి, రామచంద్ర హై స్కూల్ బైరాగిపట్టిడ, రామానాయుడు మైదానం మున్సిపల్ కార్యాలయం, ఇందిరా మైదానం మున్సిపల్ కార్యాలయం, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, కమ్యూనిటీ హాల్, బాలాజీ నగర్, తిరుమలలో నివాసం అయితే ఎవరైతే ఉంటారో వారి కోసం అయితే తిరుమలలో మనకు ఒక్క చోట, ఇక తిరుపతిలో అయితే మనకు దాదాపు 7 చోట్ల అయితే మనకి ఒక కౌంటర్లు అయితే ఏర్పాటు చేసింది. ఇక ఈ తొక్కిసలాట అనేది బైరాగిపట్టడికి సంబంధించినటువంటి ఏరియాలో అక్కడ ఉన్నటువంటి కౌంటర్ల దగ్గర జరిగిందని కూడా మనకు ప్రత్యక్ష సాక్షులు అయితే చెబుతూ ఉన్నారనమాట. ఇక ఇందులో తప్పేవరది మొత్తానికి ఇక్కడ తప్పేవరదని చూస్తే మెజారిటీ పీపుల్ ఏంటంటున్నారంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి భక్తులది తప్పు ఉంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వారిది కూడా తప్పు ఉంది అనేసి అయితే వారైతే చెప్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ మనకి ఇవన్నీ కూడా అవసరమే. మనం ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం కనుక చేసుకుంటే మనకు, ఎందుకంటే మన ప్రపంచంలోనే మన తిరుమల అనేది చాలా ప్రత్యేకత పవిత్రతతో కూడుకున్నటువంటి టెంపుల్ అనమాట. ఇక ఈ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారనమాట. ఆ రోజు ప్రత్యేకంగా ఈ వైకుంఠ ద్వార దర్శనం ద్వారా గనుక మనము కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనకి యొక్క స్వర్గలోక ప్రాప్తి ఉంటుందని, స్వర్గంలోకి వెళ్తామని కూడా అందరి నమ్మకం అనమాట, భక్తుల నమ్మకం. కానీ మనకు ప్రపంచంలోనే పెద్ద టెంపుల్ కాబట్టి మన తిరుపతిలో ఏంటంటే మన తిరుమలలో మనకు 10 రోజుల పాటు కూడా ఈ వైకుంఠ దర్శనాన్ని అయితే కల్పిస్తారు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని అయితే 10 రోజుల పాటు కూడా కల్పిస్తారు. ఇక లోకల్ గా ఉండేటువంటి గుళ్ళలో అంతా కూడా మనకు 1 రోజు 2 రోజులకు ఈ యొక్క దర్శనం అనేది ముగిస్తారనమాట. ఇందుకోసం అయితే మనకి ఇక్కడ భక్తులు అయితే ఎగబడడం జరిగింది. మామూలుగా అయితే మనకు అంటే ఒక రోజు ముందుగానే వచ్చేస్తారనమాట భక్తులు. అంటే ఈ రోజు మనకు టికెట్లు ఇస్తారనుకుంటే నిన్నటి రోజునే వచ్చేయడం జరిగింది. ఇక్కడ ఆ క్రౌడ్ ను కంట్రోల్ చేయడానికి కూడా మనకు పోలీస్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇక ఎవరో ఏదో చెప్తుంటే అక్కడ జరిగినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏదో చేస్తుంటే వాళ్ళు ఏదో వైర్లు అవి కడుతూ ఉంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే గేట్లు ఓపెన్ చేస్తారని ఒకటేసారిగా వెళ్లడంతో ఈ తొక్కిసలాట జరిగిందని, దాదాపు 40 మందికి పైగా భక్తులు గాయపడ్డారని, అందులో 6 మంది చనిపోయారని కూడా మనకు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళైతే చెబుతూ ఉన్నారనమాట. ఇక మనకు ఏదేమైనా కానీ ఇవన్నీ కూడా మనకు అవసరమే, దేవుడు కూడా అవసరమే, కానీ మనము లైఫ్ కూడా చాలా అవసరం మనకు. కాబట్టి జీవితం అనేది ఒకటే కాబట్టి మనము ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా అవేర్నెస్ తో ఉండాలి. కాబట్టి మనము ఏదైనా సరే మనము ప్రభుత్వం ఎన్ని చేసినా లేకపోతే మేనేజ్మెంట్ ఎన్ని చేసినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిదన్నమాట. ఇక పోయిన ప్రాణాలు అయితే తిరిగి రాలేవు కదా. కాబట్టి ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ మనము జాగ్రత్త అవసరం. మనము ఎవరి మీద నెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో తప్పు ఎవరిదని కూడా చెప్పలేము, ఎందుకంటే మన అత్యుత్సాహం కూడా ఉంటుందన్నమాట ఇందులో. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనకు లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మనం జాగ్రత్తగా ఉందాం.